నన్ను ఎక్కువ డిస్టర్బ్ చేసింది ఏంటంటే మా అమ్మాయి బాగా స్కూల్ టాపర్గా ఉండి బాగా చదివేది. అలాంటి అమ్మాయి ఏడుస్తూ ఉండేది, లోన్లీగా ఉండేది. స్కూల్ నుంచి కూడా కంప్లైంట్, మీ అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎవరితో మాట్లాడలేదు అంటే నాకు అర్థమయ్యేది కాదు. ఏదో తను అనేసి ఈవెన్ మా వారు తిట్టారు, ఏంటి ఎవరితో మాట్లాడవంట, లోన్లీగా ఉంటావు ఏంటి అసలు. చిన్న అమ్మాయికి తెలియదు, చిన్న అమ్మాయి షీఈ్ వెరీ హ్యాపీ, మమ్మీకి ఏదో పెయిన్ ఉంది అది సరిపోతుంది, గాడ్ ఈజ్ ది గ్రేట్ మా అనేసి గాడ్ దగ్గర అంతా వెళ్ళి ప్రే చేసేది. అది అలా ఒక సైడ్ అదొక ట్రాక్ ఉంది. మా పెద్ద అమ్మాయికి మాత్రం ఇది ఉంది, ఏం చెప్పేది కాదు. నాకు చాలా డౌట్ ఇచ్చి, లేదమ్మా నువ్వు ఎలా ఉంటావు నాకు తెలిసిపోతుంది కదా యాజ్ ఎ మదర్గా, ఏదో ఉంది చెప్పు నీవు. 2-3 years అని చెప్పలేదండి. 2-3 years తను లోపలే పెట్టేసుకుంది, చెప్పట్లేదు. ఫ్రెండ్స్తో పెద్దగా మాట్లాడినంటావు, ఎందుకు ఇలా ఉన్నావంటే మా చిన్నమ్మాయి ఉంది అప్పుడు, చెప్తావా లేదా నాకు తెలుసు, నీకు ఏదో స్ట్రాంగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఏమన్నా ప్రాబ్లం స్కూల్లో కాలేజీలో అది ఇది అని అడుగుతుంటే చిన్నమ్మాయిని బయట పంపిస్తే చెప్తాను అన్నది. సరే వెళ్ళమ్మని లాక్ వేసి ఇప్పుడు చెప్పు అంటే అప్పుడు తను నోటించే మాట నేను వినలేకపోయాను.